గత ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బాలరిష్టాల్లో ఉందని చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా పలానా నాయకత్వానికి లోబడి పనిచేస్తున్నారు, కష్టాలు ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వానికి 2 ఏళ్ల కాలం ఇచ్చాము. అట్లే గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలపై కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వం మేము పరిష్కరిస్తాము, సమస్యలు తీర్చుతాము, బడ్జెట్లో ఇబ్బందులను అధిగమిస్తాము, విద్యారంగానికి 20% కాకుండా 15% అనే కేటాయిస్తాము, విద్యారంగాన్ని బలోపేతం చేస్తాము. అంటే రిక్రూట్మెంట్ పరంగా కానీ లేదా నియామకాల పరంగానే కాకుండా ప్రమోషన్లు, సర్వీస్ రూల్స్ అనేక అంశాలే కాకుండా ఆర్థికపరమైన ఇష్యూస్ పైన కూడా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన పెన్షన్స్ కానివ్వండి, జీతాల బకాయిలు కానివ్వండి, జీపీఎఫ్ లోన్లు కానివ్వండి, హౌసింగ్ అలవెన్సెస్ కానివ్వండి, రకరకాల మా డబ్బులు మాకు ఇవ్వడంలో కూడా గత ప్రభుత్వం అలసత్వానికి వహించి ఏదైతే 3 ఏళ్ల సర్వీస్ పెంచిందో దాన్ని కాదని మేము తప్పకుండా వచ్చిన తర్వాత చెల్లిద్దామని చెప్పి మన గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా మాటిచ్చారు. అయితే దీనికి కూడా మేము గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కానివ్వండి, ఆర్థికపరమైన నష్టాలు కానివ్వండి, ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి ప్రభుత్వానికి చాలా సానుకూలంగా 2 సంవత్సరాల పాటు టైం ఇచ్చాము. ఇప్పుడు మీరు మొన్న చూసారు, 3వ బడ్జెట్ ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం. ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అనేక కొత్త పథకాలకి ప్రవేశం కల్పించారు, అలొకేషన్స్ కల్పించారు. కానీ విద్యారంగానికి సంబంధించి వాళ్ళే మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 15% బడ్జెట్ అలొకేషన్స్ కనీసంగా లేవు. మా డిమాండ్ డిఎస్ కొటారి చెప్పినట్టుగా 30% బడ్జెట్ అలొకేషన్స్ విద్యారంగానికి ఇవ్వాల్సి ఉండగా మేము కనీసంగా 20% ఇవ్వండి అని చెప్పి గత 35-40 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సంఘంగా, అంటే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా, గతంలో ఏపీ టీచర్స్ ఫెడరేషన్గా, మేము అఫిలియేట్ అయిన ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీగా అనేక వేదికల రూపంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాము.